ఫస్ట్‌గా మనం ఒక బాండీ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం సిమ్‌లో పెట్టి మనం ఇందాకల చూపించిన ఏవైతే సిల్వర్ ఉన్నాయో అవి అందులో వేసేయాలి. వేసిన తర్వాత మన దగ్గర ఉండే ఇంట్లో వాషింగ్ డిటర్జెంట్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి ఒక స్పూను. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి, లేదంటే అది బాయిల్ అయ్యాక పొంగిపోతుంది బయటికి. దాని తర్వాత ఇదేమో వంట సోడా మనం ఫుడ్లో వేసుకుంటాం కదా, అది 1 స్పూన్ వేసుకోండి. మనకి లూజ్ కూడా దొరుకుతుంది, లేదంటే 5 రూపీస్ ప్యాకెట్లో హాఫ్ వేసుకోండి సరిపోద్ది. దాని తర్వాత మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి, దాన్ని పొంగనివ్వకూడదు. చూసారా ఆల్రెడీ మనకి డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, కలర్ మారింది కొంచెం బ్లాక్గా, అంటే అది వదిలేస్తుంది అని అర్థం. కలర్ మొత్తం బ్లాక్ కలర్. అస్సలు పొంగనివ్వకుండా ఒక 10 మినిట్స్ అలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసుకొని కూల్ అవ్వడానికి సైడ్కి పెట్టేసుకోండి. కూల్ అయిన తర్వాత ఇక్కడికి అయిపోలేదు, ఇంకో నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది. చూసారా ఆల్మోస్ట్ మనకి 70% డస్ట్ అయితే వదిలేసింది. ఇప్పుడు మనం ఏదైనా టూత్ బ్రష్ వేస్ట్గా ఉన్నది తీసుకొని, నేనైతే సేమ్ ఇంగ్రీడియంట్ యూస్ చేయాలనుకుంటున్నాను, అందుకనే సేమ్ ఇందాకలో ఏదైతే డిటర్జెంట్ యూస్ చేశానో రిన్, దాన్ని యూస్ చేస్తున్నాను వాష్ చేయడానికి కూడా. లేదంటే మీరు ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ అయినా వాడుకోవచ్చు, దానివల్ల కూడా చాలా వైట్గా వచ్చేస్తుంది కొత్త దానిలాగా మెరుగు పెట్టుకుంటానే. సో ఇప్పుడు మనం ఆ ఇందాకలో ఉన్న వాటర్లోనే ఆ పట్టీలు తీసుకొని ఈ రిన్ ఏదైతే ఉందో డిటర్జెంట్ దాంతో కొంచెం కొంచెంగా బ్రష్తో తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఏమీ పెద్ద హార్డ్గా రబ్ చేయాల్సిన అవసరం లేదు, మనం సింపుల్గా ఇలా అంటే అయిపోతుంది. చూడండి ఆల్రెడీ మనకి కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది, బ్రష్ చేసిన దానికి బాయిల్ చేసిన దానికి కలర్ ఎంత డిఫరెన్స్ ఉందో. అలా మీరు సింపుల్గా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసేసుకుంటే తెలుస్తుంది. నేను మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూడండి ఇప్పుడు మొత్తం నేనైతే క్లీన్ చేసేసుకున్నాను బోత్ సైడ్స్. చూసారా ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో. బోత్ సైడ్స్ క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం వాటర్ అనేది చేంజ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని చూసుకుందాం ఎలా వచ్చిందో. ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో అయితే వాష్ చేసుకుంటున్నాను, అయినా సరే ఇంకా డిటర్జెంట్ వల్ల ఇంకా ఫోమీగా వస్తుంది. కొంచెం బాగా నార్మల్గా వచ్చేసేంత వరకు వాష్ చేసేసుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్ అనేది. చూసారా అసలు ఎంత వైట్గా వచ్చేసిందంటే ఏదో కొత్త సిల్వర్లా ఉంది. మెరుగు పెడితే ఇలా వస్తుంది కానీ మెరుగు పెట్టించుకోరు యూజువల్గా. మళ్ళీ మామూలుగా బ్రష్తోని మనం చేద్దామన్నా సరే చాలా టైం పట్టేస్తుంది, చాలా శ్రమ కూడా అని. అదే కానీ మీరు ఇలా సింపుల్గా బాయిల్ చేసుకొని జస్ట్ ఒక చిన్న వాష్ ఇస్తే మాత్రం చాలా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని డిఫరెన్స్ చూసేయండి ఎంత బాగుంటుందో. ఇంకా నేను ఇలాంటివి వేరే మెథడ్స్ కూడా చూపిస్తాను, అవి కూడా ట్రై చేయండి, ఏది బెస్ట్ అనిపిస్తే సింపుల్గా ఉంటే. చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు.